వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మనం ఒకసారి చూస్తే 2025 మార్చి 19 బుధవారం రోజు నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులైన మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 3,04,965 కోట్ల రూపాయలతోటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత 3,04,965 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2025 మార్చి 19 నాడు ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిరు అని అంటే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రస్తుతానికి 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిరు. అయితే మూడోసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది పూర్తి స్థాయి బడ్జెట్ అంటే ఆర్థిక సంవత్సరం మొత్తానికి అనగా 12 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఈ 12 నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడవ బడ్జెట్ అంటున్నాము. ఈ 3 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది 9 నెలల కాలానికి సరిపడ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మూడోసారి ప్రవేశపెట్టే బడ్జెటే 2025 మార్చి 19 బుధవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇది మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ అనేది 12 నెలల కాలానికి సరిపడ బడ్జెట్ అనగా ఒక ఆర్థిక సంవత్సర కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అంశం కూడా చూడాలి. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం ఎన్ని నిమిషాల్లో ముగిసింది, అదేవిధంగా ఈ బడ్జెట్లో ఎన్ని పేజీలతో కూడిన ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అని అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం 3,04,965 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటున్నాం. ఏ రోజు నాడు మార్చి 19 బుధవారం నాడు ప్రవేశపెట్టారు అంటున్నాం. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది 72 పేజీల బడ్జెట్ 1 గంట 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. 2025 మార్చి 19 బుధవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం యొక్క సమయం ఎంత సమయము అని అంటే 1 గంట 42 నిమిషాలు. 1 గంట 42 నిమిషాల పాటు ఆర్థిక శాఖ మంత్రి అయిన భట్టి విక్రమార్క గారు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తంగా ఎన్ని పేజీలతో ఉంది అని అంటే 72 పేజీల బడ్జెట్ని 1 గంట 42 నిమిషాల పాటు చదివి రాష్ట్ర అసెంబ్లీలో వినిపించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఏ అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరణ ఒకసారి మనం చూస్తే తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం దీనిలో ఏ అంశాలు ఉన్నాయి, 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్, 2025-26 బడ్జెట్ అంచనాలలో రాబడులకు సంబంధించిన అంశాలు, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడు. ఈ ఏరియా వరకు అయితే మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నానంటే 2024 నవంబర్ 17-18 గ్రూప్ 3 ఎగ్జామ్లో నవంబర్ 18 నాడు నిర్వహించిన గ్రూప్ 3 ఎకానమీ పేపర్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏ విధమైన క్వశ్చన్ అంటే బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి అని మనకు క్వశ్చన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో సమకూరే ఆదాయ మార్గాల పరంగా రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి అంటే మార్కెట్ రుణాల నుంచి వస్తుందా, జిఎస్టీ నుంచా, ఇన్కమ్ ట్యాక్స్ నుంచా, కార్పొరేషన్ ట్యాక్స్ నుంచా, మొత్తంగా మూలధన రాబడులు, రెవెన్యూ రాబడులు అన్నీ కలిపి దానిలో అత్యధిక రాబడి వేటి నుంచి వస్తుందో వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది. సేమ్ అలాంటిదే ఇక్కడ రాబడులు, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు ఈ ఏరియా పైన కూడా మనం ఫోకస్ చేస్తాం. ఎందుకు అని అంటే గతంలో ప్రశ్న వచ్చింది కాబట్టి ఈ ఏరియాని మనం ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే చూద్దాం. రెవెన్యూ రాబడుల్లో భాగంగా కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయము, గ్రాంట్లు. రెవెన్యూ రాబడుల్లో భాగంగా ఏ అంశాలు ఉన్నాయి?
కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే కేంద్ర పన్నుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత అంటే వాటా 29,899.77 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా 29,899.77 కోట్ల రూపాయలు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా అంటున్నాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అని అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 5 రకాల పన్నులు విధించడం జరుగుతుంది. ఈ 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను ఏంటిది అని అంటే కేంద్రమే పన్ను విధిస్తుంది, కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వమే పన్నులు విధించి కేంద్ర ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తుంది. ఈ వచ్చిన రాబడి ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి కేంద్ర ప్రభుత్వమే పన్ను వసూలు చేస్తే ఈ వచ్చిన రాబడిని ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పంపకం చేస్తుంది. ఏ విధంగా పంపకం చేస్తుంది అంటే వర్టికల్ డెవల్యూషన్ మెథడ్లో కేంద్ర ప్రభుత్వము పన్ను విధించి వసూలు చేసి వచ్చిన ఈ రాబడి మొత్తాన్ని కేంద్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే కేంద్రానికి కొంత శాతము, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కొంత శాతము వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో విభజించిన తర్వాత ఈ పన్నులను ఇప్పుడు కేంద్రానికి కొంత శాతం అంటున్నాం, రాష్ట్రాలన్నిటికీ కలిపి కొంత శాతం అంటున్నాం. మనం మాట్లాడుకునేది ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్కి సంబంధించి. అయితే ఈ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు సంబంధించిన అంశాలు మాట్లాడే ముందు ఈ కాలము ఏ ఫైనాన్స్ కమిషన్ కాలం ఇక్కడ అమల్లో జరుగుతుంది? 15వ ఆర్థిక సంఘం యొక్క కాలం అమల్లో జరుగుతుంది. కాబట్టి ఈ 15వ ఆర్థిక సంఘము రాష్ట్రాలకు ఎంత శాతం నిధులు కేటాయించింది? 41% నిధులు కేటాయించింది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వర్టికల్ డెవల్యూషన్ మెథడ్లో పన్నులు విభజించబడితే రాష్ట్రాలకు మొత్తం 41% నిధులు ఇచ్చింది కదా. ఈ రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతెంత శాతం కేటాయించాలనేది హారిజంటల్ డెవల్యూషన్ మెథడ్లో విభజించడం జరుగుతుంది ఆర్థిక సంఘం. ఏ రాష్ట్రానికి ఎంతెంత నిధులు వెళ్ళాలనేది హారిజంటల్ డెవల్యూషన్ మెథడ్లో విభజిస్తే తెలంగాణ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం సమకూరనుంది అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఎస్టిమేట్స్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా ఎంత? 29,899.77 కోట్ల రూపాయలు. ఈ ఆదాయం ఎక్కడిది అని అంటే ఈ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల షేర్లో రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించగా ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి వచ్చే ఆదాయం ఇది. అదేవిధంగా పన్ను ఆదాయం అంటే ఏంటిదంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర సొంత పన్ను రాబడి. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే తెలంగాణలో వసూలు చేసిన ఆదాయము, కేంద్రంతో సంబంధం ఉండదు. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏ అంశాలు ఉంటాయో అవి కూడా మనం చూద్దాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో మొదటగా ఎస్జిఎస్టి, అదేవిధంగా సేల్స్ ట్యాక్స్, అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మోటార్ వెహికల్స్ ట్యాక్స్. ఈ 5 కలిపితేనే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని పిలవడం జరుగుతుంది. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, దీనిని ఏమంటాము? రాష్ట్ర స్వంత పన్ను రాబడి. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడే పన్ను ఆదాయము. రాష్ట్రం యొక్క పన్ను ఆదాయాన్నే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర సొంత పన్ను రాబడిగా పిలుస్తాం. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఎస్జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, అదేవిధంగా మోటార్ వెహికల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్. దేంట్లో? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా ఇవన్నీ పన్నులు ఉంటాయి. వీటన్నిటి ద్వారా వచ్చిన ఆదాయమే పన్ను ఆదాయము.
ఈ పన్ను ఆదాయం 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఎంత అంటే 1,45,419.58 కోట్ల రూపాయలు. ఇది కూడా చూసుకోవాలి. అదేవిధంగా పన్నేతర ఆదాయము నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత వస్తుంది 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో అంటే 31,618.77 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రాంట్ల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రావడము, ఈ గ్రాంట్ల రూపంలో ఎంత అంటే 22,782.50 కోట్ల రూపాయలు వస్తుంది గ్రాంట్ల రూపంలో. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మనము రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు అన్నీ కంపేర్ చేసి ఆర్డర్ రాసుకోవాలి. లేదు రెవెన్యూ రాబడుల్లోనే వరుస క్రమాన్ని గుర్తించండి రాబడుల ప్రకారము అని అంటే ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ఫస్ట్ వస్తుంది, 2 పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం సెకండ్ ప్లేస్కి వస్తుంది, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా, రాష్ట్రం యొక్క వాటా థర్డ్ ప్లేసు, గ్రాంట్ల రూపంలో వచ్చేది 4th ప్లేస్. ఈ ఆర్డర్ని అడుగుతారు, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందో అది మొదటి స్థానంలో ఉంటుంది. అదేవిధంగా మూలధన వసూళ్ళు, ఈ మూలధన వసూల్లో మొత్తంగా ఎంత వస్తున్నాయి 74,645.92 కోట్ల రూపాయలు మూలధన వసూళ్ళు అయితే అందులో అత్యధికంగా బహిరంగ మార్కెట్ రుణాలు అంటే 64,539.00 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా. కేంద్రం నుంచి రుణాలు ఎంత 4,000 రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రుణాలు. ఇతర రుణాలు ఎంత 1,000 కోట్ల రూపాయలు ఇతర రుణాలు. డిపాజిట్లు తదితరాలు 4,000 కోట్ల రూపాయలు. రుణాలు అడ్వాన్సులు ఎంత 1,106.92 కోట్ల రూపాయలు. మొత్తంగా కలిపి మనకి అడిగిందనుకో ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే బహిరంగ మార్కెట్ రుణాలు వస్తుంది రాబడి మార్గం. సెకండ్ ప్లేస్ మొత్తంగా కలిపి అడిగితే ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మొదటి ప్లేస్లో ఉంటుంది, బహిరంగ మార్కెట్ రుణాల్లో 2వ ప్లేస్లో ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో పన్నేతర మార్గాల ద్వారా, కేంద్ర పన్నులు 4th ప్లేస్, గ్రాంట్లు 5th ప్లేసు. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల రాబడి వరుస క్రమాన్ని 2025-26 బడ్జెట్ ప్రకారం ఒకసారి గుర్తించండి, వరుస క్రమాన్ని గుర్తించండి అని క్వశ్చన్ వస్తే మొదటి ప్లేస్ ఏంటిది పన్ను ద్వారా వచ్చే ఆదాయం, సెకండ్ ప్లేస్లో బహిరంగ మార్కెట్ రుణాలు, థర్డ్ ప్లేస్లో ఏంటిది పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం, 4th ప్లేస్లో కేంద్ర పన్నుల రాష్ట్రం యొక్క వాటా, 5th ప్లేస్లో గ్రాంట్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు, ఈ వాల్యూస్ అడగడు మనని. రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. డైరెక్ట్ ప్రశ్న, టీజీపీఎస్సీ గ్రూప్ 3లో అడిగిన ప్రశ్న, సేమ్ ఇదే ప్రొసీజర్లో అడిగిరు. మనం ఇది చూసుకోవాల్సిందే, ఈ ఏరియాని ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే దేశంలో తొలి స్థానంలో తెలంగాణ అంటే సొంత పన్నుల ఆదాయం వాటాలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సొంత పన్నుల రాబడి అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎస్జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ ద్వారా కలిపితేనే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర సొంత పన్ను రాబడి అంటున్నాం కదా. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడి అనేది అత్యధికంగా వసూలు చేసిన రాష్ట్రం, సొంత పన్ను రాబడి అత్యధికంగా వసూలు చేసిన రాష్ట్రం ఏంటిది అంటే తెలంగాణ. 88% అత్యధికంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారానే ఆదాయం సమకూర్చుకుంది దేశంలో. 86% తోటి 2వ స్థానంలో కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు నిలవడం జరిగింది దేశంలో. అయితే గోవా రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన 27 రాష్ట్రాలు ఉంటాయి కదా దేశంలో, గోవా రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన 27 రాష్ట్రాలను పరిశీలిస్తే అందులో 88% పన్ను వసూలుతోటి స్టేట్ ఓన్ ట్యాక్స్ ఆదాయంతో తెలంగాణ మొదటి స్థానంలో, 86% తోటి కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు నిలవడం జరిగింది. అదేవిధంగా దేశంలోని 15 రాష్ట్రాలు ఏంటిది 15 రాష్ట్రాలు, దేశంలోని 15 రాష్ట్రాలు రాష్ట్రంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో 50%కి పైగా రాబడిని సమకూర్చుకున్నాయి. మిగిలిన 12 రాష్ట్రాలు 50%కంటే తక్కువగా రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది. 50%కి పైగా ఆదాయము రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా దేశంలోని 15 రాష్ట్రాలు ఆదాయాన్ని సమకూర్చుకుంటే మిగిలిన 12 రాష్ట్రాలు 50% లోపే రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది.
ఈ విధంగా మొత్తం దేశం ప్రకారం చూస్తే 88% తోటి తెలంగాణ మొదటి స్థానంలో, పన్ను వసూలు చేసిన శాతం అది 88% వసూలుతోటి తెలంగాణ మొదటి స్థానంలో, అదేవిధంగా 86% తోటి కర్ణాటక హర్యానా రాష్ట్రాలు రెండవ స్థానంలో నిలవడం జరిగింది. అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అంటే శరవేగంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. రాష్ట్రంలో శరవేగంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఇవి కూడా చూడాలి మనము. బడ్జెట్లో 2900 కోట్ల కేటాయింపులు కూడా జరిగినాయి. దేనికోసం? గురుకులాల కోసం. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేనికోసము? రాష్ట్రంలో పేదలందరికీ ఒకే చోట అంతర్జాతీయ సౌకర్యాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వము నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. మొత్తంగా మేము 2900 కోట్ల రూపాయలు కేటాయించి వీరి కోసం ప్రత్యేకంగా ఏం చేస్తామంటే ఒక్కొక్క గురుకులాన్ని 20 నుండి 25 ఎకరాలలో నిర్మించి మొత్తంగా 200 కోట్లతోటి నిర్మించి వారికి అన్ని రకాల సౌకర్యాలతోటి అక్కడ విద్యను అందిస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఒక్కొక్క గురుకులానికి ఎంత? 20 నుండి 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయలతోటి అన్ని సదుపాయాలు కల్పించేలా గురుకులాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. అయితే మొత్తంగా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నున్నాయి? 1023 సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. 1023 సంక్షేమ గురుకులాలు ఉంటే అందులో 662 గురుకులాలకు ప్రత్యేకంగా స్కూల్స్ లేవు, అంటే భవనాలు లేవు, సొంత భవనాలు లేవు. రెంట్కి తీసుకొని గురుకులాలు నడిపించడం జరుగుతుంది. సొంత భవనాలు ఎన్ని స్కూల్స్కి గురుకులాలకు లేవు? 662 గురుకులాలకు సొంత భవనాలు లేవు. అయితే మేము ఈ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టే నిధుల్లో ఈ సొంత భవనాలు లేని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి అదేవిధంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకై ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా సమీకృత ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటికే 58 నియోజకవర్గాలలో గురుకులాలకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలతోటి నిర్మాణానికి కూడా అప్రూవల్ వచ్చింది. 58 నియోజకవర్గాల్లో ఉండే అన్ని గురుకులాలలో కూడా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. మొత్తంగా ఈ బడ్జెట్ అనేది సమీకృత గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు, నాణ్యమైన విద్యను అందించేందుకై మేము ప్రత్యేక దృష్టి పెట్టి ఈసారి బడ్జెట్లో మేము 2900 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అంటే ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ఎన్నో తరగతి నుంచి ఇది చూడాలి, 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పిస్తున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. బడ్జెట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? 2900 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక్కొక్క స్కూల్కి 20 నుంచి 25 ఎకరాలు ఒక్కొక్క గురుకులాలను నిర్మించి 200 కోట్ల రూపాయలతో అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి 200 కోట్లతోటి ఒక్కొక్క గురుకులాన్ని 20 నుంచి 25 ఎకరాలలో నిర్మించనున్నామని చెప్పి పేర్కొన్నారు. ఇప్పటి వరకు లేని గురుకులాల కోసం సొంత భవనాలు లేని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక వసతులను కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి మేము ప్రతిష్టాత్మకంగా ఈసారి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు అని మేము బడ్జెట్లో తీసుకొస్తున్నామని చెప్పి 2900 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అది కూడా చూడాలి. అదేవిధంగా యువతలో నైపుణ్యాభివృద్ధి స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి ప్రతి సంవత్సరం 30,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈ యంగ్ ఇండియా తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేసిరనే క్వశ్చన్ కూడా రావచ్చు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 30,000 మందికి
ఎంతమందికి 30,000 మందికి స్కిల్ ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనికోసం సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి భాగస్వామ్యంతో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఇప్పుడు నెలకొల్పడం జరిగింది. దీనిలో భాగంగా వివిధ రకాల కోర్సులలో ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్కి అనుగుణంగా ప్లేస్మెంట్లను ఏర్పాటు చేసి ఆ ప్లేస్మెంట్స్ల ద్వారా సెలెక్ట్ చేసి వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధియే లక్ష్యం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన అంశం ఇది. దీనిలో భాగంగా మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి 5 ఏళ్లలో 4,000 కోట్లతో 25,000 పరిశ్రమలు. 5 ఏళ్లలో 4,000 కోట్లతో 25,000 పరిశ్రమలు. దేంట్లో అనంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో సూక్ష్మ స్మాల్ చిన్న మీడియం మధ్యతరహా పరిశ్రమలలో 25,000 పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో 5 ఏళ్లలో 4,000 కోట్లను కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఎందుకు? ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారాలను తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ 2024ని తీసుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో ఈ పాలసీ ద్వారా, ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి 4,000 కోట్లను ఖర్చు చేసి 25,000కు పైచీలకు కొత్త ఎంఎస్ఎంఈల పరిశ్రమలు స్థాపించాలనుకుని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు ఎంఎస్ఎంఈలకు మారేందుకు అన్ని దశల్లో సహాయం అందిస్తుంది. దీనిలో భాగంగా ఎవరైనా న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్, నూతన పారిశ్రామిక పార్కుల్లో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళలో 5% ప్లాట్లు, న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్లో 5% ప్లాట్లను ఎవరికి కేటాయించాలి? మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించాలి. అదేవిధంగా 15% ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే న్యూ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్కులలో 5% మహిళా పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా 15% ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా వీరికి పరిమితి ఏ విధంగా అంటే 50 లక్షల వరకు పరిమితి, గరిష్టంగా 50 లక్షల లోపు. దీనిలో 50% వరకు భూమి ధరలో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా? గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీ. అందులో భాగంగా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో, మహిళా పారిశ్రామికవేత్తలైనా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలైనా వీరికి 50% వరకు భూమిలో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. భూమిలో రాయితీ అనంటే ఈ పారిశ్రామికవేత్తలు కొత్తగా ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులో భూమి కొనాలి అనుకున్నారనుకో, ఈ భూమి ధర 2 కోట్ల రూపాయలు ఉంది ఎగ్జాంపుల్కి. ఈ 2 కోట్ల రూపాయలలో 50% కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇయ్యదు. ఈ 2 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం ఎంతవరకు సబ్సిడీ ఇస్తుందంటే 50 లక్షల వరకు గరిష్ట పరిమితి. ఈ 50 లక్షల వరకు గరిష్ట పరిమితి ఉండి, ఒకవేళ ఆ భూమి ధర 40 లక్షలు ఉందనుకున్నాం ఎగ్జాంపుల్కి, ఈ 50 లక్షల వరకు గరిష్ట పరిమితి అంటున్నాం. ఈ 50 లక్షల్లో 50% ఎంత? 20 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. భూమిలో భాగంగా రాయితీ కల్పిస్తుంది. ఒకవేళ 2 కోట్ల రూపాయలు ఆ భూమి ధర ఉందనుకో, ప్రభుత్వం గరిష్టంగా 50 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరి కోసము? నూతనంగా ఏర్పాటు చేసే మహిళా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. ఏం లేదు, వాళ్ళు అక్కడ ప్లాట్ కొనాలనుకుంటారు, అందులో 5% మహిళా పారిశ్రామికవేత్తలకు భూమి కేటాయిస్తారు. అదేవిధంగా వారు కొనాలనుకుంటే ఆ భూమి ధర ఒకవేళ 50 లక్షలు ఉందనుకుందాం, ఆ 50 లక్షలు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? 50% సబ్సిడీ ఇస్తుంది.
25 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది, 25 లక్షల రూపాయలు కట్టొచ్చు. ఒకవేళ ఆ భూమి ధర 2 కోట్ల రూపాయలు ఉందనుకో, గరిష్టంగా ప్రభుత్వం 50 లక్షల వరకు 50 లక్షల లోపు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 1,50,00,000 రూపాయలు ఆ మహిళా పారిశ్రామికవేత్తలు కట్టి అందులో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసుకోవచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ 15% SC/ST పారిశ్రామికవేత్తలకు కేటాయించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కదా. అయితే ఈ మొదటగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటిది అని అంటే, మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో 2025 ఫిబ్రవరి 1 నాడు ఆర్థిక శాఖ మంత్రి అయిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో MSMEలకు సంబంధించి అభివృద్ధి ఇంజన్లు అని చెప్పి 4 ఇంజన్ల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో భాగంగా MSMEల ప్రస్తావన వచ్చింది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అంశాలలో ఏం చేసిర్రు అని అంటే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మైక్రో పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి యొక్క పరిమితిని, టర్నోవర్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. స్మాల్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి యొక్క పరిమితిని, టర్నోవర్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. అదేవిధంగా మీడియం పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి యొక్క పరిమితిని, టర్నోవర్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతారు. ఎందుకు అని అంటే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మనకి డైరెక్ట్గా ఇండియా ఎకానమీలో ఇండస్ట్రియల్ టాపిక్లో పరిశ్రమలు అనే టాపిక్లో చిన్న తరహా పరిశ్రమలు అనేది సపరేట్ సిలబస్లో ఉంది కాబట్టి ఈ MSMEలకు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు MSMEల ప్రస్తావన ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా MSMEల ప్రస్తావన వచ్చింది కాబట్టి దీని యొక్క పరిమితి, పెట్టుబడి పరిమితి, టర్నోవర్ పరిమితి కూడా సేమ్ అవుతుంది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది MSMEల యొక్క పెట్టుబడి పరిమితి పెంచింది, టర్నోవర్ పరిమితి పెంచింది కాబట్టి ఈ టర్నోవర్ ఎంత, పెట్టుబడి పరిమితి ఎంత అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. అది కూడా చూసుకోవాలి. మైక్రో సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి యొక్క పరిమితిని ఎంతకు పెంచిందంటే, ఇంతకు ముందు 1 కోటి రూపాయలు ఉండే, ఇప్పుడు 2.5 కోట్లకు పెంచడం జరిగింది. సూక్ష్మతర పరిశ్రమల యొక్క పెట్టుబడి యొక్క పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. చిన్నతర పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితిని 10 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. మధ్యతర పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితిని 50 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా టర్నోవర్ యొక్క పరిమితిని, సూక్ష్మతర పరిశ్రమల యొక్క టర్నోవర్ యొక్క పరిమితిని 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా చిన్నతర పరిశ్రమల యొక్క టర్నోవర్ పరిమితిని 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. మీడియం పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలకు సంబంధించి టర్నోవర్ యొక్క పరిమితిని 250 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి యొక్క పరిమితి, టర్నోవర్ యొక్క పరిమితులు ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెంచారు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగా ఈ అంశాలు కూడా చూసుకోవాలి. ఇది కేంద్ర బడ్జెట్లో భాగంగా MSMEలకు సంబంధించిన ప్రస్తావన. ఈ MSMEల యొక్క పెట్టుబడి పరిమితి, టర్నోవర్ యొక్క పరిమితియే దీన్ని కూడా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ MSMEల అభివృద్ధి యొక్క అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది కూడా మాట్లాడుకుంటే అయిపోతుందని మాట్లాడుతున్నాం. ప్రతిదీ ప్రశ్న రూపంలో వస్తుంది. పెట్టుబడి పరిమితి, టర్నోవర్ యొక్క పరిమితి. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతోటి ఎన్ని సంవత్సరాలలో ఎన్ని వేల పరిశ్రమలను MSMEలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది అని అంటే 4,000 కోట్ల రూపాయలతోటి 5 సంవత్సరాలలో 25,000 పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని నూతనంగా తీసుకొచ్చిన MSME పాలసీ 2024లో భాగంగా ఈ ప్రొసీజర్ అంతా మేము తీసుకొస్తామని చెప్పి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిది అంటే 5 లక్షల మంది యువతకి వికాసం, రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొస్తున్నాం నూతనంగా అని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. ఏ విధంగా అంటే ఈ బడ్జెట్లో మేము 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాస పథకానికి కేటాయిస్తున్నాము. ఈ 6,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది యువకులందరికీ 5 లక్షల మంది యువకులందరికీ SC, ST, BC, మైనార్టీ యువకులందరికీ స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసము, స్వయం ఉపాధిలో భాగంగా వారికి ఉపాధిని కల్పించాలని చెప్పి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పథకమే రాజీవ్ యువ వికాస పథకం అని చెప్పి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రకటిస్తున్నాము. దీనిలో భాగంగా మేము ఏమేమి చేస్తామంటే ప్రతి లబ్ధిదారునికి 3 లక్షల రూపాయలు అని ప్రెస్ మీట్లో చెప్పారు. బడ్జెట్లో అయితే 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి పేర్కొన్నారు. ఇక బడ్జెట్లో ఏది చెప్తే అదే కాబట్టి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి? 5 లక్షల మందికి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా
వారికి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని చెప్పి మేము ఈ పథకాన్ని తీసుకొచ్చినామంటారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5,000 మంది లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5,000 మందిని. ప్రతి మండలంలో యావరేజ్గా ఎంతమందికి 700 నుంచి 1000 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి స్వయం ఉపాధి పథకంలో భాగంగా, స్వయం ఉపాధి పథకం అంటే రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకం కోసం బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మేము కేటాయించడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే దీనిలో భాగంగా ఎస్సీలకు 2,000 కోట్ల రూపాయలు, బీసీలకు 1,800 కోట్ల రూపాయలు, ఎస్టీలకి 1,360 కోట్ల రూపాయలు, మైనార్టీలకు 840 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో చూపించింది. అంటే దీన్ని బట్టి మనం ఏమేమి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు లబ్ధిదారులు వీరు. అయితే ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఎస్సీ అభ్యర్థులను గుర్తించి ఎస్సీ అభ్యర్థులకు పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలోనే బీసీ లబ్ధిదారులను గుర్తించి బీసీ లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఎస్టీ అభ్యర్థులను గుర్తించి, అనగా యువకులందరినీ గుర్తించి ఎవరు లబ్ధిదారులో వారికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ మైనార్టీలో కూడా. అనగా ఈ పథకానికి అమలు ప్రక్రియ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని ఈ పథకాన్ని అమలు ప్రక్రియ జరపనున్నట్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగంలో 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ వీరికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పినామని చెప్పి కూడా పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఏంటిది? మార్చి 19 నుంచి ఏప్రిల్ 5. మార్చి 19 నుంచి ఏప్రిల్ 5 అనేది ఈ పథకానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్. ఇది కూడా చూసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2024 మార్చి 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు కొంతమంది మంత్రుల బృందంతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఉంటారు కదా, వారి యొక్క సొంతింటి కలను నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రారంభ ప్రసంగంలో భాగంగా ఏట నియోజకవర్గానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తంగా రాష్ట్రంలో 4,50,000 ఇళ్లను అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4,50,000 ఇళ్లను అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ 119 నియోజకవర్గాల్లో 3,500 ఇల్లు అంటున్నాం ఒక్కొక్క నియోజకవర్గానికి. మొత్తంగా 4,16,500 ఇల్లులు అనేది నియోజకవర్గాల్లోని ఇళ్ళ కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం కింద 33,500 ఇల్లులు రిజర్వ్ చేయబడి ఉంటాయి. అత్యవసరంగా ఎవరికి ఏమైనా విపత్తు వస్తే అప్పుడు వారికి ఇల్లులను కేటాయించడం జరుగుతుంది. ఈ 33,500 ఇల్లుల్లో భాగంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇల్లులను కేటాయిస్తే 4,16,500 ఇల్లులను నిర్మించాలని చెప్పి తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే వారి ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా. ఎవరికైనా సొంతింటి స్థలం ఉంటే ఆ స్థలంలో లబ్ధిదారుడు ఒకవేళ అర్హత కలిగి ఉంటే అతనికి తన సొంతింటి స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. ఒకవేళ సొంతింటి స్థలం కూడా లేకపోతే ఆ సొంతింటి స్థలాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. ఒకవేళ లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే వారికి 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.
ఇంత 250 చదరపు గజాల స్థలాన్ని ఎవరి కోసము తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగానే తీసుకురావడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారము ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా 22,500 కోట్ల అవసరము. 22,500 కోట్లు అవసరం. కానీ ఎన్ని నిధులు కేటాయించారు? 12,571 కోట్లను కేటాయించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరము ఏటా అంటే ఒక సంవత్సరము 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో అన్ని ఇల్లులు నిర్మించాలి అని అంటే 22,500 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు? 12,571 కోట్లను కేటాయించారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించడం కోసము ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసి వారికి ఇల్లులు కట్టించడంలో బాధ్యత తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇచ్చే ఆర్థిక సహాయానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి పట్టణ ప్రాంతాలలో 1,50,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల్లో భాగంగా ఈ 72,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు వచ్చే 1,50,000 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇంటికి వచ్చే ఈ అమౌంట్ను కూడా ఇందిరమ్మ పథకంలో భాగంగా కలిపి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రం వాటాగా రాష్ట్రానికి మరొక 1,000 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగానే కలిపి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. జిఎస్టీ రాబడి 59,000 కోట్ల రూపాయలు అని చెప్పి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. అంటే 59,704 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పి అంచనా వేశారు. వస్తు సేవల పన్ను, ఈ వస్తు సేవల పన్నులో భాగంగా రాష్ట్ర ఎస్జిఎస్టీ ద్వారా 51,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీ ద్వారా 8,090 కోట్ల రూపాయల ఆదాయం అందుతుందని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే 2024-25 బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంత అంచనా వేసిరు? జిఎస్టీ ద్వారా ఆదాయము ఎస్జిఎస్టీ ద్వారా 50,762 కోట్లు వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీ ద్వారా 7,832 కోట్ల రూపాయలు వస్తుంది. మొత్తంగా 58,594 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి 2024-25 బడ్జెట్లో పేర్కొన్నారు. అంటే గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ సమకూరిన ఆదాయం ఎంత అంటే 53,665 కోట్లు మాత్రమే సమకూరుతున్నట్లు మన ప్రస్తుత బడ్జెట్లో పేర్కొన్నారు. దేంట్లో తక్కువైంది? సిజిఎస్టీ అంచనాలు కొంచెమే ఎక్కువగా రావడం. సెంట్రల్ జిఎస్టీ అంచనాలు ఎక్కువ వచ్చినాయి కానీ రాష్ట్ర జిఎస్టీలో 5,000 కోట్ల మేర తగ్గుతుందని చెప్పి ప్రస్తుత బడ్జెట్లో పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో జిఎస్టీ రూపంలో మొత్తం ఆదాయం 58,594 కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే దీనిలో ఎస్జిఎస్టీ ద్వారా 50,762 కోట్లు, సిజిఎస్టీ ద్వారా 7,832 కోట్ల రూపాయలు వస్తుందని అనుకున్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఏమని పేర్కొన్నారంటే గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ ద్వారా ఇంత ఆదాయం సమకూరలేదు. ఎంత వస్తుంది? 53,665 కోట్లు మాత్రమే వస్తుంది. మనం అనుకున్న ఈ అంచనాలలో ఈ 50,762 కోట్ల రూపాయలు రాకుండా ఎస్జిఎస్టీ ద్వారా ఒక 5,000 కోట్ల మేర తగ్గుతుంది అని చెప్పి ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు? 59,704 కోట్ల రూపాయలు సమకూరుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ అంశం చూసుకుంటే సరిపోతుంది. ఎంత? 59,704 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ప్రధాన రంగాల శాఖల వారీగా కేటాయింపులు ఇవి కోట్లలో చూస్తే 6 గ్యారంటీల అమలు కోసం ఎంత? 56,084 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 6 గ్యారంటీల అమలు కోసం 56,084 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 6 గ్యారంటీలో ఏ అంశాలు ఉన్నాయి మనం ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకం ఉన్నది, రైతు భరోసా పథకం ఉన్నది, గృహజ్యోతి పథకం ఉంది, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉన్నది,
చేయుత పథకం ఉన్నది, యువ వికాస పథకం ఉంది. మొత్తంగా 6 పథకాలు ఏంటేంటివి? మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇళ్ళ పథకము, గృహజ్యోతి పథకము, యువ వికాస పథకము, చేయుత పథకము. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి 56,084 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో. ఎస్సీ సంక్షేమ శాఖకి ఎంత? 40,232 కోట్ల రూపాయలను ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమ శాఖకి ఎంత? 40,232 కోట్ల రూపాయలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్ల రూపాయలు. అదేవిధంగా వ్యవసాయానికి ఎంత? 24,439 కోట్ల రూపాయలు. నీటిపారుదలకు వచ్చేసి 23,373 కోట్ల రూపాయలు. విద్య కోసం ఎన్ని నిధులు కేటాయించారు అంటే 23,108 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంధనానికి ఎంత? 21,221 కోట్ల రూపాయలు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత? 17,677 కోట్ల రూపాయలు. ఎస్టీ సంక్షేమ శాఖకి ఎంత? 17,169 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఆరోగ్యానికి 12,393 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమానికి 11,405 కోట్ల రూపాయలు. ఐటీ శాఖకు 7,704 కోట్ల రూపాయలు. రోడ్లు భవనాలకు 5,907 కోట్ల రూపాయలు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్ల రూపాయలు. మహాలక్ష్మి పథకానికి ఎంత? 4,305 కోట్ల రూపాయలు. మైనార్టీ శాఖకి ఎంత? 3,591 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రకంగా నిధులు కేటాయించరు. అందులో భాగంగా 6 గ్యారంటీలోని ముఖ్యమైన స్కీమ్ల కేటాయింపులో 6 గ్యారంటీలకి ఎంత? 56,084 కోట్ల రూపాయలు అన్నాం. ఈ 56,084 కోట్ల రూపాయలలో ఒక్కొక్క స్కీమ్కి ఎంతెంత ఇచ్చిర్రు అంటే రైతు భరోసా, ఈ రైతు భరోసాకి ఎంత? 18,000 కోట్ల రూపాయలు. చేతిలో భాగంగా 14,861 కోట్ల రూపాయలు. చేతిలో భాగంగా 11 కేటగిరీల్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 11 రంగాలలో 11 డిఫరెంట్ కేటగిరీలలో చేత పథకంలో భాగంగా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసము 14,861 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసము 12,571 కోట్ల రూపాయలు. మహాలక్ష్మి పథకం కోసము 4,305 కోట్ల రూపాయలు. సన్న వడ్లకు బోనస్గా 1,800 కోట్ల రూపాయలు. గృహజ్యోతి పథకంలో భాగంగా 2,080 కోట్ల రూపాయలు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్ల రూపాయలు. గ్యాస్ సబ్సిడీ 723 కోట్ల రూపాయలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవన్నీ దేంట్లో భాగంగా? అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా కేటాయించిన 56,084 కోట్ల రూపాయల నుంచి ఒక్కొక్క దానికి ఎంతెంత నిధులు వెళ్తున్నాయి, ఈ అంశాలు కూడా చూసుకోవాలి. రాష్ట్ర వృద్ధి రేటు 10.1%. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 10.1%. అదేవిధంగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఒకసారి చూస్తే అదేవిధంగా 9.9%. ఎంత? 9.9%. తెలంగాణది అయితే ఎంత? 10.1%. అంటే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కంటే తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేటే అధికంగా ఉంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ ఎంత అంటే 16,12,579 కోట్ల రూపాయలు. ఇండియా జీడిపి విలువ చూస్తే 3,31,03,215 కోట్ల రూపాయలు ఇండియా జీడిపి. స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్డిపి 6.8% వృద్ధి రేటు నమోదు చేయనుందంట. ఇదంతేంది? కరెంట్ ప్రైజెస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇంతసేపు. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూస్తే స్థిర ధరల వద్ద తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 6.8%. అదే ఇండియాది చూస్తే కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఇండియాది చూస్తే 6.5% ఇండియా జీడిపి గ్రోత్ రేటు. ఈ అంశాలు చూసుకోవాలి. మనకి ఇది మొత్తం మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా దీని గురించి డీటెయిల్గా మనం మాట్లాడతాం. జస్ట్ బడ్జెట్లో భాగంగా వచ్చిన అంశం కాబట్టి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు 2024-25 సంవత్సరానికి అంటే 10.1%. ఇది చూడండి. ఇది మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. గత 3 ఏళ్ల అప్పుల లెక్క ఇది. 4 ఏళ్ల కిందటితో పోలిస్తే ఈసారి అప్పు 50% అధికం. అసలు అప్పు ఏ విధంగా తీసుకొచ్చిరు 3 సంవత్సరాలను కంపేర్ చేసి చూస్తే 2022-23లో 44,060.96 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 40,150 కోట్ల రూపాయలు. 2023-24 సంవత్సరంలో 52,576.56 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిరు.
అందులో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 49,618 కోట్ల రూపాయలు 49,618 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా తీసుకొచ్చారు అత్యధికంగా. 2024-25లో 62,012.48 కోట్ల రూపాయలు తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన చేస్తే అందులో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 57,112.48 కోట్ల రూపాయలు తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన చేశారు. కానీ ఎంత అప్పు తీసుకొచ్చిర్రు 2024-25లో అంటే 60,440 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. అందులో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 56,940 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు. అందులో మార్కెట్లు అంటే కేంద్ర రుణాల ద్వారా 2,500 కోట్ల రూపాయలు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకురావడం జరిగింది. 2024-25 సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొత్తం అప్పు ఎంత 60,440 కోట్ల రూపాయలు. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలు 56,940 కోట్లు, అదేవిధంగా కేంద్ర రుణాలు 2,500 కోట్ల రూపాయలు, ఇతర రుణాలు ఎంత 1,000 కోట్ల రూపాయలు. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ తగ్గిన జిఎస్డిపి వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి వృద్ధిలో తగ్గుదల నమోదైంది. అంటే 2023-24లో ఇప్పుడు ప్రస్తుతం వృద్ధి రేటు చూడాలంటే ఏ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసి వృద్ధి రేటు చూస్తాం మనము 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసి వృద్ధి రేటు చూస్తాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రస్తుతం వృద్ధి రేటు ఎంత అంటే 10.1% ప్రస్తుత వృద్ధి రేటు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఎంత ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 11.1% వృద్ధి రేటు నమోదు అయితే ప్రస్తుత వృద్ధి రేటు ఎంత 10.1%. అంటే ఏమైంది జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏమైంది తగ్గుదల నమోదైంది. అదే అంశం ఇక్కడ చెప్తున్నారు. 2024-25లో 10.1% నమోదైనట్టు ప్రభుత్వ అసెంబ్లీ ముందు పెట్టిన ఆర్థిక విధాన పత్రంలో వెల్లడించింది. గత ఏడాది జిఎస్డిపిలో 14,64,379 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో 16,12,579 కోట్లుగా నమోదైంది. ఏంటిది తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ రంగాల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంతకి నమోదైంది 16,12,579 కోట్ల రూపాయలకు నమోదైంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయంలోనూ కూడా కొంత మేర తగ్గుదల కనిపించింది. 2023-24లో 10.3% వృద్ధితో తలసరి ఆదాయం ఏమైందంటే 3,46,457 కోట్ల రూపాయలు నమోదైతే 2024-25లో 9.6% వృద్ధితోటి 3,79,751 రూపాయలకు తలసరి ఆదాయం చేరింది. ఇంతకీ 3,79,751 రూపాయలకు తలసరి ఆదాయం నమోదైంది. ఎంత శాతం వృద్ధితోటి 9.6% తోటి. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఎంత 10.3%. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి వృద్ధి రేటు తగ్గుదల నమోదైంది, తలసరి ఆదాయము కూడా వృద్ధి రేటు తగ్గుదల నమోదైంది. ఈ అంశం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే తలసరి ఆదాయంలో 9.6% వృద్ధి. తలసరి ఆదాయంలో 9.6% వృద్ధి. తలసరి ఆదాయంలో 9.6% వృద్ధి అంటున్నాం కదా. రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2024-25లో 9.6% వృద్ధితోటి 3,79,751 రూపాయలకు పెరగనుందని అంచనా వేశారు. ఎంతకీ 3,79,751 రూపాయలకు పెరగనుందని అంచనా వేశారు. ఇదే కాలంలో జాతీయ తలసరి ఆదాయం ఎంత అంటే 2,05,579 రూపాయలకే పరిమితం కానుంది. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత 1.8 రెట్లు అధికం కావడం గమనార్హం. రాష్ట్రం మెరుగైన జీవన ప్రమాణం ఈ అంశాలు కాకుండా ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఏంటిది అంటే జాతీయ తలసరి ఆదాయం ఎంత 2,05,579 రూపాయలు, రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. ఎంత శాతం వృద్ధి 9.6% వృద్ధి. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎన్ని రెట్లు 1.8 రెట్లు అధికం కావడం గమనార్హం అన్నారుగా. ఈ 1.8 రెట్లు అనే అంశము జాతీయ తలసరి ఆదాయం విలువ, రాష్ట్ర తలసరి ఆదాయం విలువ,
వృద్ధి 9.6% వృద్ధి అంటే గత ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సర తలసరి ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సర తలసరి ఆదాయం ఎంత శాతం వృద్ధి? 9.6% వృద్ధి చెందింది. అంతే. ఇది చూసుకోవాలి. తెలంగాణలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన 5 జిల్లాల యొక్క ప్రస్తావన మనం చూస్తే ఇది మళ్ళీ మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా కూడా డీటెయిల్గా చూస్తాము. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. బడ్జెట్లో భాగంగా పొందుపరిచారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 10,55,913 రూపాయలతోటి అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏంటిది? రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ చూస్తే 5,54,105 రూపాయలు హైదరాబాద్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము. సంగారెడ్డిలో 3,45,478 రూపాయలతోటి అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మూడవ జిల్లా సంగారెడ్డి. 4వ స్థానంలో 3,43,130 రూపాయలతోటి మేడ్చల్ మల్కాజ్గిరి 4వ స్థానంలో. 3,21,281 రూపాయలతోటి భద్రాద్రి కొత్తగూడెం అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల వరుస క్రమంలో 5వ స్థానంలో నిలవడం జరిగింది. అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన 5 జిల్లాలు చూస్తే వికారాబాదు, హన్మకొండ, జైత్యాల, నారాయణ, మహబూబాబాద్. వికారాబాద్ ఎంత? 1,98,401 రూపాయి. హన్మకొండ 1,99,490 రూపాయలు. జైత్యాలలో 2,05,273 రూపాయలు. నారాయణపేటలో 2,07,784 రూపాయలు. మహబూబాద్లో 2,12,232 రూపాయలు. అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన 5 జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే మొదటి స్థానంలో వికారాబాదు, తర్వాత స్థానంలో హన్మకొండ, తర్వాత స్థానంలో జైత్యాల, తర్వాత స్థానంలో నారాయణపేట, ఆ తర్వాత స్థానంలో మహబూబాబాద్. ఈ అంశాలను మనం చూసుకోవాలి. 2023-24 సంవత్సరానికి జిల్లా స్థూల దేశీయోత్పత్తి జీడిడిపి, జిల్లా స్థూల దేశీయోత్పత్తి ఒక జిల్లా యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, అంటే ఇప్పుడు ఇది ఒక రంగారెడ్డి జిల్లా అనుకుంటే ఈ రంగారెడ్డి జిల్లా యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిడిపి. ఏ జీడిడిపి? రంగారెడ్డి జిల్లా యొక్క జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిల్లా స్థూల దేశీయోత్పత్తి. రంగారెడ్డి జిల్లా భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిడిపి, రంగారెడ్డి జిల్లా యొక్క జీడిడిపి. ఈ రంగారెడ్డి జిల్లా యొక్క జీడిడిపి ఎంత ఉంది ఇక్కడ? 3,17,898 కోట్ల రూపాయలు. అత్యధిక జీడిడిపి కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి 2023-24 సంవత్సరానికి అంటే రంగారెడ్డి మొదటి స్థానంలో, హైదరాబాద్ 2వ స్థానంలో, మేడ్చల్ మల్కాజ్గిరి 3వ స్థానంలో. ఇప్పుడు ఇది రంగారెడ్డి ఒక జిల్లాకే కాదు, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి పేరు రాస్తే అది మేడ్చల్ మల్కాజ్గిరి యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం జీడిడిపి అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ అనే పేరు రాసుకున్నాం అనుకో, ఇది హైదరాబాద్ ప్రాంతం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువ యొక్క జీడిడిపి అవుతుంది. అంటే ఒక నిర్వచనం అదంటే ఒక జిల్లా యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే ఆ జిల్లా యొక్క గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. జిల్లా స్థూల దేశీయోత్పత్తి అని పిలువడం జరుగుతుంది. ఇందులో మొదటి స్థానంలో రంగారెడ్డి, 2వ స్థానంలో హైదరాబాదు, 3వ స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ. ఈ ఆర్డర్ అడుగుతారు మనల్ని. అత్యధిక జీడిడిపి కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ. అతి తక్కువ జీడిడిపి కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. ములుగు, భూపాల్పల్లి, కుమ్రంభీం, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల. ఏంటేంటివి? ములుగు, భూపాల్పల్లి, కుమ్రంభీం, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల. అతి తక్కువ జీడిడిపి కలిగిన జిల్లాల యొక్క వరుస క్రమం. ఏ జిల్లాకు ఎంత, ఏ జిల్లాకి ఎంత అనేది మనకు ఆర్థిక సర్వేలో భాగంగా కూడా ఇచ్చారు కాబట్టి అక్కడ ఇంకా కూలంకషంగా మాట్లాడుకుందాం. బడ్జెట్లో భాగంగా ఇప్పుడు వరుస క్రమాల వరకే మనం చూస్తే అతి తక్కువ జీడిడిపి కలిగిన జిల్లాల వరుస క్రమంలో ములుగు మొదటి స్థానంలో, భూపాలపల్లి 2వ స్థానంలో, కుమ్రంభీం 3వ స్థానంలో, నారాయణపేట 4వ స్థానంలో, రాజన్న సిరిసిల్ల 5వ స్థానంలో నిలవడం జరిగింది. అతి ఎక్కువ జీడిడిపి కలిగిన జిల్లాలు, అతి తక్కువ జీడిడిపి కలిగిన జిల్లాలు, అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లాలు, అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లాలు. ఇవే ప్రశ్నలు వస్తాయి. గ్రోత్ రేట్ ఎంత, తలసరి ఆదాయ గ్రోత్ రేట్ ఎంత, జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది, ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే విద్యకి ఎంత శాతం నిధులు కేటాయించిన మొత్తం బడ్జెట్లో అంటే 3,43,000 మొత్తం బడ్జెట్లో విద్యకి ఎన్ని నిధులు కేటాయించినాం? 3,04,965 కోట్లలో విద్యకి ఎంత శాతం నిధులు కేటాయించారు అంటే 23,108 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంగా ఎంత శాతం రూపంలో? 5.7%
నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో విద్యకి ఎంత శాతం నిధులు కేటాయించారు అంటే 7.57% నిధులు కేటాయించారు. ఎంత నిధులు కేటాయించారు అంటే 23,108 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విద్యకు. అదేవిధంగా నెక్స్ట్ అంశం డిపార్ట్మెంట్ వైజ్గా బడ్జెట్ అంచనాలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క శాఖకి ఎంతెంత నిధులు కేటాయించారనే అంశం చూస్తే ఆర్థిక శాఖకి 54,008 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పంచాయతీ గ్రామీణాభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారు అంటే పంచాయతీ గ్రామీణాభివృద్ధికి వచ్చేసి 31,605 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా అగ్రికల్చర్ కోఆపరేషన్స్కి 24,439 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇరిగేషన్కి ఎంత 23,373 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎనర్జీకి ఎన్ని నిధులు కేటాయించారు అంటే 21,221 కోట్ల రూపాయలు కేటాయించారు. సెకండరీ ఎడ్యుకేషన్కి 19,464 కోట్ల రూపాయలు కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధికి 17,677 కోట్ల రూపాయలు కేటాయించారు. హౌసింగ్కి ఎంత కేటాయించారు అంటే 14,154 కోట్ల రూపాయలు కేటాయించారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఎంత 12,393 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎస్సీ డెవలప్మెంట్ కోసం 11,561 కోట్ల రూపాయలు. బీసీ వెల్ఫేర్కి 11,405 కోట్ల రూపాయలు. హోంశాఖకి ఎంత 10,108 కోట్ల రూపాయలు. ఎస్టీ వెల్ఫేర్కి ఎంత 7,522 కోట్ల రూపాయలు. రోడ్ల భవనాలకి 5,907 కోట్ల రూపాయలు. సివిల్ సప్లైస్కి ఎంత 5,734 కోట్ల రూపాయలు. పరిశ్రమల వాణిజ్యానికి 3,898 కోట్ల రూపాయలు. ప్లానింగ్స్కి ఎంత 3,863 కోట్ల రూపాయలు. ఉన్నత విద్యకి ఎంత 3,643 కోట్ల రూపాయలు. మైనార్టీ సంక్షేమానికి ఎంత 3,591 కోట్ల రూపాయలు. మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులకు ఎంత 2,862 కోట్ల రూపాయలు. న్యాయశాఖకి ఎంత 2,453 కోట్ల రూపాయలు. రెవెన్యూకు 2,369 కోట్ల రూపాయలు. పశుసంవర్ధకం మత్స్యశాఖకి 1,674 కోట్ల రూపాయలు. యువజన పర్యాటకం సాంస్కృతికంకి 1,411 కోట్ల రూపాయలు. సాధారణ పరిపాలనకు 1,112 కోట్ల రూపాయలు. పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీకి 1,023 కోట్ల రూపాయలు. కార్మిక ఉపాధి కల్పనకు 900 కోట్ల రూపాయలు. ఐటీ కమ్యూనికేషన్కి 774 కోట్ల రూపాయలు. అదేవిధంగా రవాణాకి ట్రాన్స్పోర్ట్కి ఎంత 4,485 కోట్ల రూపాయలు. లెజిస్లేచర్ కోసం ఎంత 255 కోట్ల రూపాయలను కేటాయించారు. బడ్జెట్లో డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్నెన్ని నిధులు కేటాయించారు అనేది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. ఈ అంశాలు కూడా చూడాలి బడ్జెట్లో భాగంగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీనియస్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.